హాయ్ అండి, నా పేరు శ్రావణి. వీడియో వచ్చేసి మా చిన్నోడిది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అండి. ఫస్ట్ అనుకుందైతే ఊర్లోనే బర్త్డే చేద్దాం అనుకున్నాము, మనం ఉండేది అపార్ట్మెంట్లో. కానీ మనకి లక్కీగా ఖాళీ ప్లేస్ ఉంది ఇంటి ముందలే. ఇంకా అక్కడే ఓపెన్ ఏరియాలో చేద్దాంలే అని అనుకున్నాము. అయినా డెకరేషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చూసిందే లేదు. ఫస్ట్ అయితే 7కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మెల్లగా 9కి స్టార్ట్ చేసాము. అప్పుడే చాలా లేట్ అయిపోయింది. చిన్నోడు ఇంకా సపోర్ట్ చేస్తాడా లేదా అనుకుంటా ఉన్నాము. కేక్ కటింగ్ వర్క్ అన్నా మేల్కొని ఉంటే బాగుండు అనుకున్నాం. లక్కీగా ఎలాగో ఆ రోజు వాడికి నిద్రే రాలేదు. అవన్నీ వాతావరణం చూసి వాడికి హ్యాపీగా ఉంది. ఇంట్లోకి మన హీరో ఎంట్రీ మొదలయ్యింది. కారులో ఫుల్ జోష్లో వస్తున్నాడు ఏమిగాడు. అసలు అనుకోలేదు. అక్కడ చూసేవరకు నాకు తెలియదు ఇవన్నీ ఉన్నాయని. వాళ్ళ నాన్న మాకేం ముందలే చెప్పలేదు. సడన్ సర్ప్రైజ్ వాడికి నాకు ఇద్దరికి ఒకేసారి. ఇంకా అలా మెల్లంగా ఎలాగో కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాము. అయినా బర్త్డే అప్పుడే కరెక్ట్గా గుండు చేపించుకున్నాము. హేమగాడు పుట్టెంటుకలు తీపించుకున్నాము ముందుగానే. అందరూ అట్లా ఉన్నారు, బర్త్డే అయిపోయి నాకు తీపించుకోవచ్చు కదండి. అయినా ఎప్పుడు మేలు అప్పుడులే అని ఇచ్చేసాము, మొక్కుబడి కదా అనేసి. అయినా ఫొటోస్కి వీడియోస్కి అన్నీ మన హేమగాడు కొంచెం కోఆపరేట్ చేశాడు కాబట్టి అన్నీ బాగానే వచ్చాయి. అయినా పడుకుంటూ పోతాడేమో అనుకున్నా, లేదు అవన్నీ చూసి బెలూన్స్కి కారు అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా పక్కన పిల్లలు అందరూ ఉండేసరికి వాడికి బాగా ఎంజాయ్గా ఉంది. ఎప్పుడు లేదు అసలు, మేము అనుకోలేదు. ఈ జోకర్ బొమ్మలు వచ్చేదాకా మాకు తెలియదు బొమ్మలు వస్తాయని. చిన్నోడు బెలూన్స్ బొగలు కడుతున్నాడు పైన నుంచి వస్తా అంటే. ఇక్కడ కిస్ చేయమంటా అన్నారు, ముద్దలు వాడు చేస్తాడు. వీడియో చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది. ఇంకా మెల్లంగా కేక్ కటింగ్ది చూస్తున్నాం. ఇప్పుడు చూస్తాం, కనీసం ఆ రోజు ఒక ముక్క కూడా తినింది లేదు. ఇప్పుడు ఫోటోల్లో చూడడమే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది. కారులో హేమగడ్ ఎంట్రీ అంతా చాలా ఎంజాయ్గా ఉంది అసలు ఆ రోజైతే. ఇప్పటికీ బర్త్డే వస్తుందంటే ఫుల్ అసలు టెన్షన్గా ఉంది. అసలు ఎలా జరిగిద్దో, అందరూ వస్తారో లేదో, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము. ఎలా జరిగిద్దో, అసలు ఎలాగా ఉండిద్దో ఫస్ట్ అసలు అదే మైండ్లో రన్ అవుతా ఉంది. ఇక్కడ ఫ్యామిలీ అంతా కేక్ కటింగ్ దగ్గర ఉన్నారు. అమ్మ, ఇంకా అమ్మమ్మ, తాత, ఫ్యామిలీ అంతా ఉన్నాము కేక్ కటింగ్ చేసేటప్పుడు అంతాని. నేనే గుండు మీద ఏం బాగాలేదు అనుకుంటా ఉన్న వీడియో చూసినప్పుడు. ఏమో వాళ్ళ డాడీ మ్యాచింగ్ వేశారు, నేనే మ్యాచింగ్ ఏం లేదు. బ్లూ మ్యాచింగ్ వేశారు. కేక్ కూడా మ్యాచింగ్ ఉంది, నేను ఒక్కదాన్నే మ్యాచింగ్ ఏం లేదు. ఈ వీడియోలో చూడడమే కానీ కేక్ అసలు అప్పుడు తినిందే లేదు. అప్పుడైనా ఏం తింటాము, కేక్ ఎడిపోయిందో కూడా అర్థమే కాదు. ఇప్పుడు చూసుకుంటాను కొంచెం అన్నా టేస్ట్ చేసింటే బాగుండేది ఫ్లేవర్ అని. ఇక్కడ మా ఫ్యామిలీ ఆడపడుచు, తోడుకోడలు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. ఇక్కడ మా పిన్ని, మా బాబాయి, హేముకి. ఇక్కడ మా అక్క వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా తోడుకోడలు, వాళ్ళ పిల్లలు, మా ఆడపడుచు, నేను. ఇక్కడ మా వారి ఆఫీస్ వాళ్ళు, వాళ్ళ సార్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, మా వారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తేజ అన్న వాళ్ళ నాన్న చిన్నోడిని ఎత్తుకున్నాడు. ఇక్కడ సంతోష్ అన్న వాళ్ళు. ఇక్కడ శ్యామన్న ఫ్యామిలీ మొత్తం. హేమగడికి రింగ్ పెడుతున్నారు, వాడేమో లాగేసుకుంటా ఉన్నాడు, అదే కామెడీ. అక్కడ ఫుల్ ఫ్యామిలీ అంతా నించున్నారు. ఇక్కడేమో మహేష్ అన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు. ఇక్కడ కొండమమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. శివ అన్న వాళ్ళు. ఇక్కడ ఇంటి పక్కన అనుషక్క వాళ్ళు, ఫ్లోర్లో ఆంటీ వాళ్ళు, ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు, మన ఫ్లోర్లో వాళ్ళే వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ప్రణతి అక్క వాళ్ళు, ఇంకా మహేష్ అన్న, ఇంకా అంకుల్, ఇంకా తెలిసిన ఆంటీ వాళ్ళు. ఎప్పుడు లేనిది 12 అయినా చిన్నోడు ఆ రోజు పడుకుందే లేదు. ఎట్లాగా అన్ని ఫొటోస్ అన్నీ మంచిగా వచ్చినాయి. అమ్మ, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ నించున్నారు, కొండమామ ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మనం ఫుడ్ సెక్షన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడడమే కానీ ఆ రోజు అసలు తినిందే లేదు, మొత్తానికి అయిపోయింది. ఇంకా చివర కూడా ఇంకా బిర్యానీ ప్యాకెట్స్ ఏమో తెచ్చారు. బగారా రైసు, రైతా, స్వీటు, వంకాయ కర్రీ, వైట్ రైసు, పప్పు, ఇంకా అసలు ఏమేమి ఉన్నాయో కూడా నాకు గుర్తే లేదు. ఇక్కడ అందరూ తింటా ఉన్నారు ఫుడ్. చిన్నాడు, మా ఆడపడుచు, ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ. చూసుకుంది కూడా లేదు ఆ రోజు, చిన్నోడితోనే సరిపోయింది. ఇంకా అందరూ అమ్మమ్మ వాళ్ళు చూసుకుంటారు. అయినా అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరిగిద్దని. చిన్నోడు బర్త్డే అన్నీ సర్ప్రైజ్లే. వాళ్ళ నాన్న చిన్నోడితో పాటు నాకు అప్పుడే సర్ప్రైజ్ చేశాడు. చాలా బాగా అనుకున్నా. శ్యామన్న వీళ్ళందరూ బాగా ఫుల్ హెల్ప్ చేశారు. వీళ్ళు లేకపోతే లేదు. లాస్ట్లో రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి, కానీ అది క్యాప్చర్ చేయలేకపోయారు. లాస్ట్లో అప్పటికప్పుడు అనుకుని తెచ్చారు ఇంకా అందరికీ రిటర్న్ గిఫ్ట్. ఆ రోజు లక్కీగా ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే మనకు తెలిసిన అన్న వాళ్ళే చేశారు.
తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు. సో మనం తినపోయిన ఆ మాట వచ్చిందంటే హ్యాపీయేగా మనందరికీ. అయినా అసలు అనుకోలే ఇంతమంది వస్తారని. పిలిచిన దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. ఎక్స్పెక్టేషన్కి మించి వచ్చేసారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంతా ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయి. ఎలా జరిగింది ఏందనేసి అంతా. వాళ్ళ నాన్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఐ హోప్ వీడియో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను